హైడ్రా పట్టణానికే పరిమితం కాకుండా జిల్లాకు కూడా వ్యాపించనుందా? పాలమూరులో హైడ్రా ఎఫెక్ట్. పాలమూరులోని 523 సర్వే నెంబర్లో పోలీసుల సమక్షంలో 75 అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. హైదరాబాద్లోని చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలను, ఆక్రమణలను కూల్చివేసి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీయే హైడ్రా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అయితే ఈ హైడ్రా హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు వ్యాప్తి చెంది ఆక్రమణదారుల పని పట్టాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో అందరి అంచనాలకు అనుగుణంగా నేడు తెల్లవారుజామున పాలమూరులోని 523 సర్వే నెంబర్లో పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు దాదాపు 75 అక్రమ కట్టడాలను, 8 బేస్మెంట్లను కూల్చివేయడంతో హైడ్రా పాలమూరులో కూడా పని ప్రారంభించిందని, కబ్జాదారుల్లో వెన్నులో వణుకు మొదలవుతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో పాలమూరులోని 523 సర్వే నెంబర్లో పట్టాలు సృష్టించారని, అదేవిధంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా చాలా మంది వీటిపై అధికారులకు, నాయకులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వాటిపై ప్రభుత్వం కులంకుశంగా చర్చించి, అదేవిధంగా అక్కడ సమస్యలు, నిజంగా అక్రమ కట్టడాలు ఉన్నాయా అన్ని చూసుకొని నేడు తెల్లవారుజామున ఒక్కసారిగా యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి గొడవలు కాకుండా పోలీసుల సమక్షంలో జిల్లా యంత్రాంగం ఆదేశాలకు రెవెన్యూ అధికారులు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నేడు తెల్లవారుజామున 523 సర్వే నెంబర్కి వెళ్ళి అక్కడ ఉన్న దాదాపు 75 అక్రమ కట్టడాలను, 8 బేస్మెంట్లను కూల్చివేయడం జరిగింది. అయితే ఇంకా దాదాపు 50 అక్రమ కట్టడాలు ఉంటాయని వారికి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే వాటి పని కూడా పడతామని రెవెన్యూ అధికారులు తెలియజేసినట్టు సమాచారం.